గుడ్ మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, అలానే ప్రభాత వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి వార్తా ముఖ్యాంశాలు ఏంటి, అందులో ఉన్నటువంటి విశ్లేషణ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికకి సంబంధించి చూసుకుంటే ఈ పేజ్ మనం ఓపెన్ చేయగానే ముందుగా కనిపిస్తుంది ఆకస్మిక ప్రళయం అంటూ కూడా. ఇక్కడ మనం ఇమేజెస్లో చూడొచ్చు. బురదలో చిక్కుకుపోయినటువంటి భవనాలు, ఎత్తైన చెట్లు, ఇక్కడ బిల్డింగ్స్ చూడండి. అంటే అసలు వరద ధాటికి అంటే ఏదైతే టిబెట్లో ఉన్నటువంటి బోసెకోటి నది ఉధృతి అనేది ఒక్కసారిగా కూడా అసలు ఆ నేపాల్లో ఎక్కడా కూడా మేఘావృతమై లేదు, వర్షాలు లేదు, ఏం లేదు. ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇళ్లల్లో కావచ్చు, అంటే ఎంతమంది చనిపోయారో ఒక లెక్క కూడా లేనట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా అసలు ఇది వచ్చిన బీభత్సం చూడండి. ఏదో పెళ్ళలు ఇరిగిపడినట్టు, ఏదో అక్కడ బ్లాస్ట్ జరిగినట్టుగా కూడా మేఘాల్లో కమ్మేసింది. ఆ వరద ఉధృతికి బిల్డింగ్లు ఏది అడ్డొస్తే అది, చెట్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఒకటికో అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ పరిస్థితి చూడండి. అసలు 2 అంతస్తులు 3 అంతస్తులు ఈ బురదలో ఇరుక్కున్నాయంటేనే, ఈ బురదలో చిక్కుపోయిన భవనాలు చూస్తుంటేనే ఆ ఉధృతి ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. సో నేపాల్లోని నువాకోట్ జిల్లాలో త్రిశూల్ నది వరదతో బురదమయమైన నివాస ప్రాంతం అంటూ కూడా రాసుకొచ్చారు. నేపాల్లో పలు జిల్లాలను ముంచెత్తిన బురద కొట్టుకుపోయిన ఊళ్ళు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు తేల్చింది ఏంటంటే 160 మంది మృతి చెందారు. 750 మందికి పైగా గల్లంతు. దాదాపు ఒక 900 మందికి కూడా ఎఫెక్ట్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. టిబెట్లో మరో 265 మంది గల్లంతు. ఇక్కడ 77 మంది ఈసా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నారు. అక్కడ ఈషా ఫౌండేషన్ యాత్రికులు కూడా ఉన్నారు అక్కడ. టిబెట్ అదంతా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా గల్లంతయ్యారు. విదేశీయులు కూడా చాలామంది గల్లంతయ్యారన్నట్టు కూడా సమాచారం వస్తుంది. టిబెట్లో భూకంపం వల్లే ఈ ఉత్పాతం అన్న కూడా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్ చేశారు. మన భారతదేశ ప్రధాని సాయానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అయితే అప్రమత్తమయ్యాయి. నేపాల్లో గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉన్నారంట. ఆల్మోస్ట్ 133 మంది. హిమాలయ దేశం నేపాల్పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్లో మొదలైన బురద ఉప్పెన ఉరుములేని మెరుపుగా వచ్చి నేపాల్ మధ్య ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జల సమాధయ్యాయి. 160 మంది మృతి చెందినట్లయితే అధికారికంగా మనకు తెలుస్తుంది. 750 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో 133 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నారు. వీరంతా ఎన్ఆర్ఐలు, ప్రవాస తెలుగువారు ఉన్నారు. మరో 37 మంది తంజావూరుకు చెందిన తమిళులు గల్లంతయ్యారు. టిబెట్లో 265 మంది దీనికి సంబంధించి కూడా ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రస్తుతం ఇందులో గల్లంతైనట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అనేది మనం విషయానికి వస్తే కనుక, నేపాల్ టిబెట్ సరిహద్దులోని బోటెకోషి నది బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, ధాడింగ్ జిల్లాల్లో విరుచుకుపడింది. ఆ తర్వాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, నవాల్ పార్సీ తూర్పు జిల్లాలు ముంచెత్తింది. మొత్తంగా 7 జిల్లాలు ఇందులో దెబ్బతిన్నాయి. వరద ప్రభావంతో కూడా 7 జిల్లాలు ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా కాఠ్మాండూకు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. టిబెట్ సరిహద్దు నిది ఉంది. సోషల్ మీడియాలోని వీడియోల్లో వరద విధ్వంసం భీతి గొలిపేలా ఉంది. నేపాల్, చైనా సరిహద్దులోని రసువా గదిలో సర్వం కొట్టుకుపోతున్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి. వరద వస్తున్న శబ్దం విని చాలామంది ప్రజలు పరుగందుకోగానే ఆకస్మికంగా వచ్చిన బురద వారిని కమ్మేసిన పరిస్థితి. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్ కేంద్రాలు వరద దాటికి ధ్వంసం అయ్యాయి. మరో 4 నిర్మాణంలో ఉన్నాయి కూడా దెబ్బతిన్నాయి. 4 అంతస్తుల భవనం వరకు కూడా కొట్టుకుపోయిందంటే పరిస్థితి. అంటే నేను ఇందాక చెప్పాను కదా, 1, 2, 3 కాదు, 4 అంతస్తు వరకు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. అంటే ఆ వరద బీభత్సం అనేది, ఆ ఫోర్స్ అనేది, ఆ ఫ్లాష్ ఫ్లడ్ అనేది ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. పొడవైన వంతెన ఒకటి 2గా చీలిపోయిన పరిస్థితి. అంటే అంత ఫోర్స్ అనమాట. మనకు చూడడానికి ఏదో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, ఈదొచ్చు, తప్పించుకోవచ్చు, అది అసలు స్కోపే లేదు. అటు ఇటు అనుసంధానం చేసినటువంటి బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి, ఆ బిల్డింగ్లు తుడిచిపెట్టుకుపోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి. సో ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇందులో మనం చూడొచ్చు. నువాకోట్ జిల్లాలో నివాస ప్రాంతంపైకి అకస్మాత్తుగా దూసుకొస్తున్న వరద అంటూ ఇక్కడ ఒక ఇమేజ్ మనం చూస్తున్నాం. పైన ఉన్న వాళ్ళ శబ్దం విని వాళ్ళ ఫోన్లు, అంటే చాలా ఎత్తులో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమని కొంత అధికారులు చెప్పినా పోలీస్ అవుట్ పోస్టులు కావచ్చు, ఆర్మీకి సంబంధించి ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి. బిల్డింగ్లు తుడిచిపెట్టుకుపోయాయి.
సో అక్కడ ఉన్న వాళ్ళ వరకు పైకి వచ్చేయమని చాలామంది చెప్తూ ఉన్నా కూడా అసలు ఎక్కడా తప్పించుకునే స్కోప్ లేకుండా ఒక్కసారిగా ఉవ్వెత్తున వచ్చేసింది ఆ వరద అనేది. త్రిశూల్ నది వరదలో చిక్కుపోయిన మహిళను రక్షిస్తున్న సహాయక సిబ్బంది, నువాకోట్ జిల్లాలో వెలికి తీసిన మృతదేహం అంటూ కూడా ఇక్కడ మనం ఆ ఇమేజ్ మనం చూడొచ్చు. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఏది ఏమైనా కూడా పర్వతాలపై నీటి బాంబులు నేపాల్ దుర్బలత్వానికి కారణాలు ఇవి అంటూ రాసుకొచ్చారు. మానస్ సరోవర్ యాత్రలో చిక్కుకున్న ఆదో నివాసులు అంటూ కూడా మరో వార్త రాసుకొచ్చారు. గతంలో కూడా నేపాల్లో వరదలు వచ్చాయి, హిమాలయ ప్రాంతాల్లో వరదలు వచ్చాయి, కొండ మీద నుంచి నీళ్లు వచ్చాయి. కాకపోతే ఈ స్థాయిలో ఎఫెక్ట్ అనేది మాత్రం ఒక్కసారిగా సెకండ్ల వ్యవధిలో ఎటు తప్పించుకోలేని స్కోప్లో మాత్రం నిజంగా తీవ్ర భయానక భీతావహ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మన భారత్ కూడా సహాయాలు అందిస్తామని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి హామీ ఇవ్వడం కూడా జరిగింది నేపాల్ ప్రధానికి ఫోన్ చేసి. ఏదేమైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనేది నిన్న అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఆ వీడియోలు కావచ్చు అదంతా కూడా చూసినటువంటి పరిస్థితి. ఇక మరో వార్తలోకి వెళ్తే ఏం కొనాలి ఏం తినాలి, ఇటు యుద్ధ పరిస్థితులు, ఓ పక్కన ఇంధన సంక్షోభం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఘాటెక్కిన ఉల్లి అంటూ రాసుకొచ్చారు, కిలో 55, కిలో 71 ఎగబాకిన పంచదార అంటూ కూడా రాసుకొచ్చారు. అంటే పంచదార అనేది నార్మల్గా అందరూ కూడా వాడుకునేటువంటి వస్తువే, నిత్యావసర సరుకు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే కొత్తగా పెట్రోల్కి ఆల్టర్నేటివ్గా ఇథనాల్కి సంబంధించి కూడా చూస్తూ ఉన్నారో, ఆ ఆయిల్కి సంబంధించి కూడా పంచదార అనేది రేట్లు పెరిగిపోతూ ఉన్న పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఆ రకంగా చూసుకున్నా కూడా కిలో 71కి అయిపోయింది. ఇప్పటికే పెరిగిన బియ్యం రేట్లు, వంట నూనెలు కూడా ప్రియం అంటే అవి కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు, దాన్ని బేస్ చేసుకుని ఏం కొనాలి ఏం తినాలి అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఇక్కడ మిగతా దానికి సంబంధించి చూసుకుంటే దానికి గల కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలే శ్రావణ మాసం, వరుసగా పండుగల సీజన్ వచ్చేస్తోంది, పిండి వంటలు చేయాలి, కానీ ఏమీ కొనేలా లేవు. నూనె, పప్పు దినుసులు, పంచదార అన్నీ కూడా ప్రియమైపోయాయి. పొయ్యిలో పిల్లి లేవట్లేదు, ఉల్లి ఘాటెక్కుతోంది. కిలో 55 నుంచి 60కి చేరింది. పంచదార రేటు 70 దాటేసింది. బియ్యం రేట్లు ఇప్పటికే పెరిగాయి. వంట నూనెల ధరలు కూడా మరుగుతున్నాయి. అదేవిధంగా నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడి ఇంటి బడ్జెట్పై 20 నుంచి 30% వరకు పెరిగింది. రోజు రోజుకు కూడా ధరలు ఆకాశాన్ని చూస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కూడా మరి ప్రభుత్వాలు దీనికి కేవలం యుద్ధ ప్రభావాలే కారణమా, ఇంధన సంక్షోభం మరోవైపు, అలానే ఎల్నినో ప్రభావం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం, సూపర్ ఎల్నినో ప్రభావం కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు దీనికి సంబంధించి ఏం చేయబోతున్నాయి అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే సామాన్యుడి నడ్డి వేస్తున్న ప్రశ్న ఈ ధరలు. సో ఏది ఏమైనా కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం చేస్తుందనేది మనం చూద్దాం రానున్న రోజుల్లో. సో అతివేగం 6 బలి అంటూ కూడా మరో వార్తను మనం చూస్తూ ఉన్నాం. ప్రమాదంలో ధ్వంసమైన బస్సు, ఏదైతే కోదాడలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నిన్న సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అది చాలామంది, అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక్కొక్కరు స్పందిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారు. ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి 6 ఫైల్ ఫొటోస్ మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు షకీనా, చిన్ని, మేరీ జ్యోత్స్న, భావన వర్ష, నాగేంద్రబాబు, లక్ష్మీతేజ. బ్రేకులు పనిచేయక డివైడర్ ఎక్కి నిలిచిన లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం. మృతులందరిది కూడా ఆంధ్రప్రదేశే. 14 మంది ఇందులో గాయపడ్డారు. 6 మృత్యువాత పడగా 14 మంది కూడా గాయపడినట్టు తెలుస్తోంది. అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఏదైనా కూడా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి బస్సుల యొక్క వ్యవస్థ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అందులో ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాదాలు అనేవి కంటిన్యూగా కొనసాగుతున్నాయి. మరి దీనికి సంబంధించి అటు రవాణా శాఖ కావచ్చు, అలానే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. తర్వాత ఈనాడు దినపత్రికలు వచ్చిన మరిన్ని వార్తల్లోకి వెళితే కనుక జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని అంటూ రాసుకొచ్చారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా అమలు అంటూ చంద్రబాబు చెప్తూ ఉన్నారు. సో ఏదైతే ఇక్కడ ఒక ఇమేజ్ చూసుకోవచ్చు, సంజీవిని ప్రాజెక్టుకి సంబంధించి మంత్రి సత్యకుమార్ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం, ఆ ఇమేజ్ మనం చూడొచ్చు. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా విద్యా వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ వ్యయాన్ని తగ్గించేందుకే సంజీవిని లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నట్లు సీఎం చెప్తూ ఉన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు నిర్దేశించిన సంజీవిని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేది ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. సో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారనేది మనకు అర్థమవుతుంది. తర్వాత మరో వార్తలకు వెళ్తే ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూల నిలిపివేత.
కాన్సులర్ అధికారులకు శిక్షణ కొనసాగుతుండడం ఇందుకు కారణం. ప్రభుత్వానికి భారంగా మారే వారిని గుర్తించడంపై వారికి ప్రత్యేక తర్ఫీదు, త్వరలోనే అపాయింట్మెంట్ల రీషెడ్యూల్ అంటూ కూడా ఏదైతే వీసా ఇంటర్వ్యూల నిలిపివేతకి సంబంధించినటువంటి వార్త చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక రాజస్థాన్ హైకోర్టు ఏసీజేను తప్పించండి, ఆయనవన్నీ తప్పుడు విధానాలే, ఆ రాష్ట్రానికి చెందిన వారిని సీజేగా నియమించండి. సీజేఐకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెహతా లేఖ ఏదైతే రాశారో దానికి సంబంధించిన వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. మొదట మున్సిపాలిటీలు, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు, చివరిలో పంచాయతీ పోరు అంటూ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీకి సంబంధించిన స్థానిక సంస్థల అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 13,295 పంచాయతీలు ఉన్నాయి. అందులో 61 నగరపాలక సంస్థలు ఉంటే నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మరో 56 పంచాయతీలు, 62 నగరపాలక సంస్థలకు సంబంధించి కోర్టు కేసులు కొలుక్కొచ్చాక ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 2026 ఫిబ్రవరిలో సంబంధించి చూసుకుంటే 5 వరకు కూడా చేసిన చేర్పులు, మార్పులతో కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలతో పంచాయతీల్లో దాదాపు 1.35 లక్షల వార్డుల ఓటర్ల తుది జాబితాల ప్రచురణ పూర్తయింది. వీటిలో నుంచి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. కొన్ని రకాల కారణాలన్నీ కూడా ఉన్నాయి. ఆ అభ్యంతరాలు, సలహాలు స్వీకరించిన తర్వాత ఎట్టకేలకు 31న పంచాయతీల్లో డివిజన్ల, వార్డుల వారీగా ఈ నెల 31న కలెక్టర్ల తుది ప్రకటన కూడా ఉండబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. వచ్చే నెల 3న జాబితాలు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం, అంటే సెప్టెంబర్ 3న రిలీజ్ అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మరో ప్రధానమైన వార్తని ప్రచురించారు, అది చూద్దాం. ఓడల రేవు మత్స్యకారులు సురక్షితం, 23 రోజుల తర్వాత ఆచూకీ లభ్యం, పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టీకి చేరిక అంటూ కూడా వాళ్ళ ఒక ఫోటోని మనం చూస్తున్నాం. కోల్కతా సముద్ర తీరం నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మత్స్యకారులు, అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏమైపోయారనే ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. బట్ ఎట్టకేలకు 23 రోజుల తర్వాత వాళ్ళ ఆచూకీ లభించింది. వాళ్ళు అక్కడ పశ్చిమ బెంగాల్లో శంకర్పూర్ జెట్టీకి చేరుకున్నారు ఆ పడవలో. సో మొత్తం మీద వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వాళ్ళని అక్కడి నుంచి ఇప్పుడు రాష్ట్రానికి చేరవేసేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ చర్యలు అవి చేపట్టింది. సో ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్ అయితే ఇవి. తదుపరి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తా అంశాలు మనం చూసుకుంటే కనుక, కరువు కాటేస్తున్న కుంభకర్ణుడి నిద్రే అంటూ కూడా సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం చూస్తూ ఉన్నాం. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహానికి గల కారణాలు మనం చూసుకుంటే కనుక, ఇప్పటికే జూన్, జూలై, ఆగస్టులో ఆల్మోస్ట్ 52%, 52% లోటు వర్షపాతం అయితే నమోదైంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు తెలిసి కూడా సాగుకు నీళ్లు ఇస్తున్నాం అంటూ వెన్నుపోటు ప్రభుత్వం మంత్రుల పబ్లిసిటీ స్టంట్ చేస్తూ ఉంది. నీళ్ళు ఇస్తారనే ఆశతో నార్లు నాటుకున్న రైతులు ఇప్పుడు నార్లు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. అంటే ప్రతి సంవత్సరంలానే ఎప్పుడు రైతులు ఓకే నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా అయినా అందజేస్తుందన్న ఆశతో కూడా నార్లు వేస్తే ఇప్పుడు ఎండిపోవచ్చు, మీరు అంటే నీళ్ళ మీద ఆధారపడే పంటలు కాకుండా ఇతరితర ఆల్టర్నేటివ్స్ చూసుకోండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? తెలిసే అన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నార్లు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలవుతున్నారు రైతులకు. ఎకరాకు 15,000 చొప్పున పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతాంగం, తీవ్ర లోటు వర్షపాతం, కరువు పరిస్థితులు కనిపిస్తున్న రైతులు, ప్రజలను ఆదుకునే చర్యలే ఈ ప్రభుత్వం చేపట్టడం లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోటు వర్షపాతం, కరువు పరిస్థితులు కనిపిస్తున్న రైతులు, ప్రజలను ఆదుకునే చర్యలే లేవు. కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన పంటల బీమాను నాశనం చేసిన బాబు అంటూ ఆయన ఒకంత సీరియస్ అయ్యారు. ఆగస్టు 11 నాటికి శ్రీశైలంలోని 879.50 అడుగుల నీటి సామర్థ్యం, పోతిరెడ్డిపాడుకు సంబంధించి చూసుకుంటే గనక సీమ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్న బాబుకి మొనసొప్పలేదు అంటూ కూడా రాసుకొచ్చారు. అలానే ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు వాడేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక పక్కనే రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ ఎడాపెడా నీళ్లు వాడేస్తున్నారంటూ కూడా రాసుకొచ్చారు. 3 వారాల్లో నీటి నిల్వ 854 అడుగుల కంటే దిగువకు చేరుకోనుంది. ఈ నిల్వ 854 అడుగుల దిగువకు చేరాక సీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వాలనుకున్నా ఇచ్చే అవకాశం లేదు. బాబు లాంటి పాలకులు ఉంటారనే మా ప్రభుత్వంలో రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం మేము ప్రారంభించాము. అప్పట్లో అక్రమ లిఫ్ట్ల నిర్మాణాలతో కృష్ణా జలాలను తెలంగాణకు తరలిస్తున్న నోరు మెదపని బాబు అంటూ కూడా పులిచింతలు ఎగువ దిగువ 10.5 టీఎంసీల నీటి తరలింపు కోసం తెలంగాణ అడుగులు. బాబు ఏం చేస్తున్నాడు, కుంభకర్ణుడి నిద్రపోతున్నాడు అంటూ కూడా ఆయన
చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏవైతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి చూసుకుంటే, జూన్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యాక జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫోటోలతో ఫోజులు ఇచ్చిన పరిస్థితి. కానీ రియాలిటీలోకి వస్తే అదొక పబ్లిక్ స్టంట్ మాత్రమే. వీళ్ళని నమ్మి నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్ల రైతులు పెట్టుబడులు పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. ఈ రోజు నార్లు ఎండిపోతున్న దుస్థితి. ఎకరాకు కనీసం 15,000 చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా రైతుల విషయంలో వ్యవహరిస్తున్నారు, రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తర్వాత మనం మరో వార్తలోకి వెళ్తే, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఇక్కడేమో కూటమి ప్రభుత్వం ఈగల్ టీం పెట్టి గంజాయి డ్రగ్స్కి సంబంధించి ఉక్కుపాదం మోపుతుంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యను మనం చూసుకుంటే, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు సర్కార్పై ఆయన ధ్వజం అంటూ రాసుకొచ్చారు. అంతా గంజాయి, డ్రగ్స్, నకిలీ లిక్కర్ మయం, దోపిడీ రాజ్యం, గంజాయి రవాణా స్థాయి నుంచి మాఫియాగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో అంటూ రాసుకొచ్చారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎంపిక పరీక్ష రద్దు. డ్రగ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ బి పోస్టుల ఎంపిక ప్రక్రియను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నటువంటి చర్య అన్నట్టుగా కూడా రాసుకొచ్చారు. ఆ వివరాలు 6లో ఉన్నాయి. తర్వాత నేను ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాద తీవ్రతకి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ కొంత మేర రోడ్డు ధ్వంసమైంది, పక్క కొరిగిపోయింది ఆ ట్రావెల్ బస్. ఆ ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాం. 6 దుర్మరణం, 14 మందికి అయితే గాయాలయ్యాయి. ఇక్కడ మనకి సాక్షిలో 15 మందికి అని రాసుకొచ్చారు. ప్రమాదానికి గురైన ట్రాలీ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో దుర్ఘటన. మృతులందరిది ఉమ్మడి కృష్ణా జిల్లా. మృతులలో 5 మహిళలు, 1 పురుషుడు. వారిలో 3 సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారంతా ఆంధ్రప్రదేశ్ వారే అంటూ రాసుకొచ్చారు. ఫ్లాష్ పల్నాడు జిల్లాలో ఘోరం. చిలుకలూరుపేట వద్ద ఆటోని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. 6 మృతి, 3 పరిస్థితి విషయం. మరో 3కి తీవ్ర గాయాలు. పుట్టినరోజు వేడుక ఏదైతే ఉందో అది ఆ సందర్భంలో కూడా ప్రకాశం జిల్లా కొండ ముసులూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఏదైతే పల్నాడు యాక్సిడెంట్కి సంబంధించి వాళ్ళ ప్రమాదంలో ఏదైతే ఈ ఆటో ధ్వంసమైందో మృతుల యొక్క ఫోటోలు కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత వెలుగొండలో బాబు క్రెడిట్ చోరీ అంటూ రాసుకొచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అసలు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ టైంలోనే శ్రీకారం చుడితే ఇప్పుడు అప్పట్లోనే శరవేగంగా ప్రాజెక్టు పనులు జరిగాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఆ ప్రాజెక్టు పనుల్లో తన పాత్ర ఏంటో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా మా హయాంలోనే ఆ పనులన్నీ జరిగితే ఇనాగ్రేషన్ స్టార్టింగ్ మాత్రం చంద్రబాబు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. అలానే ఇప్పుడు వెలుగొండ దానిలో కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తోంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. శరవేగంగా ప్రాజెక్టులు పనులు పూర్తయిందేమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే దానికి సంబంధించి కూడా శ్రీకారం చుట్టారు. మా ప్రభుత్వ హయాంలో ఆ పనులన్నీ పూర్తయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో తన పాత్ర ఏంటో మేమేదో పూర్తి చేసినట్టుగా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కూడా జగన్ బాబుపై ధ్వజమెత్తారు. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే బాబు జమానాలో బీసీల బతుకులు బుగ్గిపాలు, 34% రిజర్వేషన్లు ఒక పెద్ద మహా డ్రామా అంటూ కూడా బీసీలకి రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు. ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని వేస్తున్న స్టంట్ తప్ప డ్రామా తప్ప ఏం లేదు అంటూ రాసుకొచ్చారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇస్తే కోర్టులో కేసు వేయించి కొట్టించేశాడు. అలానే అయినా రిజర్వేషన్లకు మించి బీసీలను ఓపెన్ కేటగిరీలో ప్రమోట్ చేశాం, వారికి అత్యధికంగా లబ్ధి జరిగింది మా ప్రభుత్వ హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అంటూ కూడా నొక్కి ఒక్కాని చెప్తూ ఉన్నారు. 4 రాజ్యసభ, 2 డిప్యూటీ సీఎంలు, మంత్రులు 40% బీసీలకే ఇచ్చాం మేమున్నప్పుడు. 2014-19 చూసుకుంటే ఆ టైంలో బాబు బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వనంటి పరిస్థితి. అసలు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇదంతా డ్రామా అన్నట్టుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సర్పంచుల దగ్గర నుంచి జడ్పీ చైర్మన్ వరకు అత్యధిక సీట్లు బీసీలకు ఇచ్చింది వైఎస్ఆర్సీపీనే. 5 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా. అలానే బీసీ అక్క చెల్లెమ్మలకు కూడా 1.82 లక్షల కోట్లు అందించాం. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో బీసీలకు 50%, అందులో మహిళలకు 50% ఇస్తూ కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం మేము. అడ్డుకున్న పరిస్థితి కోర్టుల్లో చంద్రబాబు, కానీ మేము దాన్ని అలా తీసుకొచ్చాము, స్పెషల్ కేటగిరీలో అన్నట్టుగా ఓపెన్ కేటగిరీలో ప్రమోట్ చేశాము.
రిజర్వేషన్లకు మించి బీసీలను ఓపెన్ కేటగిరీలో ప్రమోట్ చేశామంటూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. బీసీ జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. బీసీలకు 50% సీట్లు కల్పించాలంటూ పార్లమెంట్లో కూడా ప్రైవేట్ బిల్లు పెట్టామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మా హయాంలోనే బీసీలకి అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి. బీసీలు ఎదుగుతుంటే చంద్రబాబు చూడలేడు, వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. సీదిరి అప్పలరాజు, చింతాటి రవి, విరూపాక్షి, కారుమూరు నాగేశ్వరరావులపై అక్రమ కేసులు. విశాఖలో 6 మత్స్యకారులు చనిపోతే కనీసం స్థానిక మంత్రి వెళ్ళలేని పరిస్థితి. బీసీలపై ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తాడా? ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు అంటూ మహా డ్రామాకు తెరలేపాడు. నిజంగా ఎవరి హయాంలో బీసీలకు అభివృద్ధి జరిగిందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. తర్వాత నేపాల్కి సంబంధించి నేపాల్ను ముంచెత్తిన ప్రకృతి విపత్తు, మెరుపు వరదల్లో 157 మందికి పైగా జల సమాధి, 160కి సంబంధించి కూడా చనిపోయారు. బట్ ఇంకా 750 మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు. అందులో భారతీయులు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. సో ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ బురదలో ఇరుక్కుపోయి ఆ మృతదేహాలను బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఆ ధాటి ఆ వరద ఉధృతి ఎలా ఉందనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా బిల్డింగ్లు అవి ఉన్నాయి కదా, 4-5 అంతస్తుల వరకు బిల్డింగ్లు. ఇక్కడ నుంచి వచ్చినటువంటి బోషేకోటి నది వరద ఎక్కడో టిబెట్లో వరద స్టార్ట్ అయితే ఇక్కడెక్కడ మీరు చూడొచ్చు వర్షాలు పడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే మేఘావృతం అయి ఉండి కూడా లేదు. కానీ ఒక్కసారి వచ్చిన వరదతో ఈ 2 కనెక్టివిటీకి ఉన్నటువంటి బ్రిడ్జ్, ఈ వంతెన కూలిపోయినటువంటి పరిస్థితి, కొట్టుకుపోయింది, చీలిపోయి ఈ బిల్డింగ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి, తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. సో అంత ఘోరంగా కూడా ఇక్కడ వరద వచ్చింది. సో 750 మందికి పైగా పర్యాటకుల జడగలంతో భూకంపం దాటికి విరిగిపడిన కొండ చర్యలు, హిమానీ నదాల మంచులతో బోటెకోసి నదిలో ఒక్కసారిగా పెరిగిన ఉధృతి, ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాలు ముంచేసింది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఎల్నినో, సూపర్ ఎల్నినో అంటూ చూస్తూ ఉన్నాం. కరువు పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం. హిమాలయ ప్రాంతాల్లో చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్తో కూడా మంచు పర్వతాలన్నీ కూడా కరిగిపోతున్నాయి. ఆ కరిగిపోయిన నీరంతా కూడా ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాల వైపు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి. పర్యావరణం మనకు ఒక హెచ్చరిక చేస్తోంది, జాగ్రత్తగా ఉండాల్సిన టైం. వాతావరణ నిపుణులు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ఇన్సిడెంట్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇళ్ళు, వంతెనలు, రోడ్లు సర్వనాశనం, కొనసాగుతున్న నేపాల్ ఆర్మీ అన్వేషణ. భారత్ నుంచి కూడా ప్రధాని మోదీ కాల్ చేసి హామీ ఇచ్చారు నేపాల్ ప్రధానికి. మా తరపు నుంచి సహాయక చర్యలు కూడా కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలు, దేశాలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వరద విలయానికి సంబంధించిన వీడియో కోసం ఇక్కడ ఒక QR కోడ్ స్కానర్ అయితే పెట్టారు. ఇది స్కాన్ చేస్తే మనకి ఇంకా దానికి సంబంధించిన ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు మనం చూసుకోవచ్చు. ఇదైతే బోటెకోసి నది ఉగ్రరూపం. అలానే అక్కడ ఉన్నటువంటి మిగతా నదులు కావచ్చు, త్రిశూలి నది కూడా ఎఫెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆ చుట్టూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా చాలా వరకు చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పటికీ కూడా ఇంకా అధికారిక లెక్క అయితే తేలడం లేదు. ఇప్పటి వరకు ఉన్న సంఖ్య అయితే 160 మంది, 750 మందికి పైగా కూడా ఎఫెక్ట్ అయ్యారు. అందులో విదేశీయులు ఉన్నారు, భారతీయులు ఉన్నారు. ఈషా ఫౌండేషన్కి సంబంధించిన టూర్ వెళ్ళిన వాళ్ళు, తెలుగువారు కూడా, తమిళులు వాళ్ళు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా ఆకలిని జయించారు, అలలను దాటారు అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ నెల 3న వేటకు వెళ్లిన కోనసీమ జిల్లా మత్స్యకారులు సమస్యలు తలెత్తడంతో గాలిబాటిన బోట్లో సాహసం. 23 రోజులకు పశ్చిమ బెంగాల్లోని దిఘా తీరానికి చేరిక. క్షేమంగా ఉన్నామని కుటుంబీకులకు సమాచారం. ఒక సుఖాంతం అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎటు వెళ్ళారో, ఏమైపోయారో తెలియక కుటుంబాలు ఒక ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే మంచి న్యూస్ అనే మనం చెప్పుకోవాలి. వాళ్ళకి ఏం కాకుండా కూడా సురక్షితంగా తిరిగి వచ్చారు. అలానే ఇక్కడ ఒక రేవ్ పార్టీకి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. విశాఖలో జబర్దస్త్ రేవ్, మధ్యమత్తులో టీడీపీ నేతల కుమ్ములేట. హ్యాపీ నేచర్ రిసార్ట్స్లో జబర్దస్త్ ఫేమ్ నటి బర్త్డే వేడుకలు. మహిళల విషయమై 2 వర్గాల ఘర్షణ. టీడీపీ నాయకుడు వెంకట్ దినేష్ను కత్తితో పొడిచిన మరో నేత చరణ్ తేజ్, హత్యాయత్నం కేసు నమోదు అంటూ కూడా చూస్తున్నాం. రేవ్ పార్టీ జరిగిన రిసార్ట్ ఇదే. టీడీపీ నేత కత్తితో పడవడం, గాయపడిన ఆ పార్టీకే చెందిన వెంకట్ దినేష్ అంటూ అదే పార్టీకి చెందిన అతని ఫైల్ ఫోటోను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. అలానే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఉంది, స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ కూడా ఉంది. ఇమిగ్రేషన్ వీసాలకు బ్రేక్, ప్రపంచవ్యాప్తంగా వీసాల జారీని నిలిపివేయాలని అమెరికా నిర్ణయం అంటూ కూడా ఆ వివరాలు 6లో ఉన్నాయి. అలానే విజయానికి చేరువలో రెండో టెస్ట్లో గెలుపు దిశగా భారత్ 16 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక అంటూ కూడా ఆ వివరాలు 12లో ఉన్నాయి. ఇవి ఈ దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తా హెడ్లైన్స్. తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ చూస్తే కనుక నడి రోడ్డుపై రక్తధార అంటూ కూడా రాసుకొచ్చారు. కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం, నిద్రలోనే 6 మృత్యువడికి, మరో 14 మందికి తీవ్ర గాయాలు.
హైదరాబాద్ నుంచి వస్తున్న ఫ్రెష్ బస్ ఏదైతే ఉందో అప్పటికే ప్రమాదానికి గురై డివైడర్ పైకి ఎక్కి ఆగిన కంటైనర్ లారీ పక్కకు తీయించి హైవే పెట్రోలింగ్ సిబ్బంది చివరి క్షణంలో గుర్తించిన బస్ డ్రైవర్ కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం బస్సులోకి దూసుకువెళ్ళి ప్రాణాలు తీసిన గడ్డర్లు అంటూ కూడా ఇక్కడ ఇమేజ్లో మనం చూసుకోవచ్చు. దూసుకువెళ్ళి మరి తీవ్రం ఆ ఎఫెక్ట్ ఎలా ఉందనేది మనకు అక్కడ కనిపిస్తోంది. ఎడాపెడా దూసుకుపోయిన రాడ్లు సృష్టించిన బీభత్సం ఇది అంటూ రాసుకొచ్చారు. మృతులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులే. ప్రధాని మోదీ ఇరు రాష్ట్రాల సీఎంల దిగ్భ్రాంతి అంటూ కూడా రాసుకుని వచ్చారు. ఇంకొంచెం డీటెయిల్గా కూడా మనం ఇక్కడ చూడండి, అక్కడ బాడీ కూడా వేలాడుతున్నటువంటి పరిస్థితి ఆ ప్రమాద దాటికి. ఇక్కడ ఇవన్నీ కూడా దూసుకుపోయినాయి లోపల. కంటైనర్లో ఉన్న ఇనుప గడ్డలను ఇలా బస్సులోకి దూసుకుపోయి ఆ కంటైనర్లో ఉన్నటువంటి ఆ గడ్డలన్నీ కూడా ఇట్లా ఒక్కసారిగా ఆగున్నటువంటి ఆ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని ఢీకొనడంతో ఇలా జరిగింది. అవి బలంగా తగలడంతో కొందరు ప్రయాణికుల దేహాలు ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి అంటూ కూడా ఇమేజ్ని మనం ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో ఒక చిన్న ప్రమాదం మరో ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్లు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం 6 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. అంతకుముందే ప్రమాదానికి గురైన కంటైనర్ లారీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కి ఆగిపోయింది. అదే లారీని హైవేపై తీసుకొస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఫలితం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రక్తసిక్తమైందంటూ కూడా రాసుకొచ్చారు. సంతోషాలు సమాధి. అన్నకు రాఖీ కట్టాలనే ఆనందంతో బయలుదేరిన సోదరిమణులు ఉన్నారు. కొత్త కొలువు వార్త శ్రీవారితో పంచుకోవాలన్న ఒక సతీమణి ఉంది. తమ్ముడికి పెళ్ళి అని వస్తున్న అన్నయ్య ఉన్నాడు. కొడుకును చూసేందుకు బయలుదేరిన మాతృమూర్తి కోదాడ ప్రమాదంలో ఆవిరైన ప్రాణాలు అంటూ నిజంగా అత్యంత విషాదకరమైన వార్త అది. సో తర్వాత మనం చూసుకుంటే జలప్రలయానికి సంబంధించి నేపాల్లో వరద ఉధృతి చూస్తూ ఉన్నాం. నేపాల్ టిబెట్ సరిహద్దులో మహావిషాదం. 157 మంది జల సమాధి, 1000 మందికి పైగా గల్లంతు. టిబెట్ ఎగువన బద్దలైన హిమానీ నదం, విరుచుకుపడిన కొండ చర్యలు, ఉగ్రరూపం దాల్చిన బోటేకోసి, త్రిశూల్ నదులు, గ్రామాది సమాధి చేసినటువంటి బురద నీరు, ఆచూకీ లేని వందలాది మానస సరోవర్ యాత్రికులు ఇందులో ఎఫెక్ట్ అయ్యారు. 403 ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ లెక్క మనం విదేశీ యాత్రికులకు సంబంధించి చూసుకుంటే 403 మంది ఉన్నారు. గల్లంతయ్యారు. ఇందులో 105 మంది భారతీయులు ఉంటే 37 మంది ఎన్ఆర్ఐలు, 77 మంది ఈశా భక్త బృందం. జగ్గి వాసుదేవ్, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డికి తప్పిన ముప్పు, యూపీ, బీహార్లో హై అలర్ట్ అంటూ రాసుకొచ్చారు. ఇందాక ఇక్కడ ఇది వరద వస్తున్న టైంలో ఉన్నటువంటి ఫోటో. వరద ఎఫెక్ట్ అయిన తర్వాత అంటే ఆ వరద ధాటికి చూడండి ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయనేది కూరుకుపోయినాయి అన్నమాట బురదలో ఒక్కసారిగా చెప్పాలంటే. తర్వాత జనవరి 1 నుంచి సంజీవిని సేవలు. కుప్పం, చిత్తూరులో ఉత్తమ ఫలితాలు, వాటిని రాష్ట్రం అంతా కూడా విస్తరించాలి. ప్రాజెక్టుపై సమీక్షలో చంద్రబాబు అంటూ రాసుకొచ్చారు. ఆ న్యాయమూర్తి అవినీతిపరుడు, సంపన్నుల కేసులను తానే విచారిస్తూ అనుకూల తీర్పులు, అంటే ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చేలా చేస్తున్నాడు. వచ్చే నెలాఖరున రిటైర్మెంట్ లోపు భారీ సిక్సర్లు కొట్టేటువంటి యత్నాల్లో ఉన్నారు. సీజేఐతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటూ ఇతర న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలు బదిలీ చేయాలంటూ సీజేఐకి ఇప్పటికే 3 లేఖలు రాసినట్టు తెలుస్తోంది. కేంద్రంలో మార్పులు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన అనంతరం వచ్చే నెల తొలి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. 70 ఏళ్లు దాటిన వారిని తప్పించి యువతకు అవకాశం. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. ఇందులోనే మనం నితిన్ గడ్కరీకి సంబంధించి కూడా చూసుకోవచ్చు. యువత ముందుకు రండి, నాలో ఇంకా పనిచేసేటువంటి ఓపిక లేదు అంటూ కూడా, అంటే తప్పిస్తున్నారా లేదా ఆయనే స్వయంగా తప్పుకుంటున్నారా అనేటువంటిది అయితే క్లారిటీ లేకపోయినా కూడా ఆల్మోస్ట్ ఇలా 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ వాళ్ళందరినీ పక్కన పెట్టి యువతకు అవకాశం ఇచ్చే దిశగా కూడా అటు ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు ఎన్డీఏ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సజీవ కణాలతో పనిచేసే కంప్యూటర్. ప్రపంచంలోనే తొలి బయాలజికల్ డేటా సెంటర్ అభివృద్ధి చేసిన సింగపూర్, ఆస్ట్రేలియా పరిశోధకులు. అమెరికా వీసా ఇంటర్వ్యూలు బంద్. కోనసీమ మత్స్యకారులు క్షేమం. 7 కోల్కతా సమీపంలో తీరానికి చేరినట్లు సమాచారం. స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అంటూ మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు 3S మంత్రం. రాష్ట్రంలో వ్యాపార ప్రక్రియలను వేగవంతం చేస్తున్నాం. స్థిరమైన పాలసీలను రూపొందిస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్లకు చంద్రబాబు ట్రాక్ రికార్డ్ కూడా కీలకం. రేపటి తరం గర్వపడేలా అమరావతి నిర్మాణం. ఫార్చ్యూన్ ఇండియా అవార్డుల కార్యక్రమంలో లోకేష్, అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి అంటూ కూడా ఆ వివరాలు మనకి 11లో ఉన్నాయి, రాసుకొచ్చారు. ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం అయితే మనకి ఇక్కడ జరుగుతుంది. అన్నీ తెలిసి అబద్ధాలు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు. ప్రెస్ మీట్లో మళ్ళీ జగన్ విన్యాసాలంటూ మరొక వార్త ఇక్కడ చూస్తున్నాం. కరువు అంటే సాగుకు నీరు ఎలా ఇస్తారు? కరువు అంటున్నారు మీరు, కరువు ఉంటే అసలు నీళ్ళు ఎలా ఇస్తారు? నీళ్ళే ఉండవు కదా అని ఇటు మళ్ళీ కూటమి ప్రశ్నిస్తూ ఉంది. ప్రాజెక్టులు ఖాళీ అయ్యాయంటూనే పంటలకు నీరు ఇవ్వడం లేదంటారు. శ్రీశైలంలోని మీరే చెప్తారు ప్రాజెక్టులు ఖాళీ ఉన్నాయని, మళ్ళీ నీళ్ళు ఇవ్వట్లేదంటారు. ఎలా ఇస్తారు?
శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేదు, వచ్చిన నీటిని తాగునీటికే ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. జల విద్యుత్ ఉత్పత్తికి వినియోగించి తాగు అవసరాలకు నీటి విడుదల అయినా తోడేస్తున్నారంటూ ఆరోపణ. వెలుగొండ ప్రాజెక్టు తానే కట్టారట, అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తే తప్పుడు కేసులట అంటూ కూడా ఇటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసుకుని వచ్చారు. తర్వాత ధరల ధరువు, అటు యుద్ధం ఇటు ఎల్నినో పేరిట సామాన్యుడిపై బాధుడు. యుద్ధంతో ఇప్పటికే పెరిగిన ధరలు ఎల్నినో పేరిట మరింతగా కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంది. బడ్జెట్లో ఒదగని నెల వెచ్చాలు అంటూ కూడా రాసుకొచ్చారు. 4 నెలల్లోనే బియ్యం ధరలో 300 తేడాని మనం చూస్తున్నాం. చేదెక్కిన పంచదార, బెల్లం. యుద్ధానికి ముందరి ధరలతో పోలిస్తే చాలా సరుకులు రేట్లు రెట్టింపైన వైనం. కూరలు, నూనెలు, ఇతర సరుకులు భగ్గు. కొందరు వ్యాపారుల తీరుతో తీవ్ర కష్టాలు. ఇంకా మార్కెట్కు రాని సీజనల్ పంటలు. అయినా ఎల్నినో బూచితో ధరల మంట. ఎల్నినోపై 4 అంచెల ప్రణాళిక, ప్రతి భూమి పరిశీలన, ప్రతి రైతుకు అవగాహన, ప్రణాళికాబద్ధంగా కాలువలకు నీటి విడుదల, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం. కరువు ఎఫెక్ట్తో, ఎల్నినో ఎఫెక్ట్తో కూడా అంటూ కూడా రాసుకొచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్ అయితే ఇవి. తదుపరి ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ విషయానికి వెళ్తే కనుక జల ప్రళయం నేపాల్లో అంటూ కూడా ఇక్కడ రాసుకొచ్చారు. బోటెకోసి నదికి సంబంధించి ఫ్లాష్ ఫ్లడ్స్, 12 గ్రామాలు మునక. భూకంపం ఏదైతే టిబెట్లో ఎఫెక్ట్ అయిందో దానికి సంబంధించి 12 గ్రామాలు మునిగాయి. భూకంపం, మంచు చర్యలు విరిగిపడడంతో వరద పేకమేళ్ల కూలిన భవనాలు, కొట్టుకుపోయిన బస్సులు, కార్లు. తమిళనాడుకి చెందిన 50 మందికి పైగా గల్లంతు. తెలంగాణ, కేరళ టూరిస్టులు సేఫ్. ఈషా ఫౌండేషన్కి సంబంధించి కొంతమంది ఎఫెక్ట్. అలానే ఫారినర్స్, ఇండియన్స్ అందరూ కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి అంటూ కూడా ఇక్కడ మనం ఒక వార్తను మనం చూస్తున్నాం. అలానే కుడి కాల్వ ద్వారా ఏపీకి తరలిపోతున్న సాగర్ నీళ్లు. సాగర్పై ఏపీ దౌర్జన్యం అంటూ రాసుకొచ్చారు. కుడి కాల్వ నుంచి 2000 క్యూసెక్ల తరలింపు. బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండాట. అదే స్థాయిలో సమాధానం చెప్పిన తెలంగాణ. ఎడమ కాల్వ నుంచి 2000 క్యూసెక్లు రిలీజ్. రాష్ట్రాల మధ్య వాటర్ వార్. రంగంలోకి సిఆర్పిఎఫ్. శ్రీశైలం, తుంగభద్ర సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ. బోర్డుకు ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ఆఫీసర్లు. లెక్కలు తేలకుండానే నీటి తరలింపుపై ఆగ్రహం అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఓటు కోసం కోటి తిప్పలు అంటూ కూడా మరొక వార్తను మనం చూస్తూ ఉన్నాం. 92 లక్షల మందికి సర్ నోటీసులు, వివరణ ఇచ్చేందుకు రావాలంటున్న బిఎల్ఓలు. వృద్ధులు, దివ్యాంగులకు తప్పని తిప్పలు. గంటల తరబడి మున్సిపల్ ఆఫీసుల వద్ద క్యూ. భారీగా వస్తున్న జనం, కనీస సౌకర్యాలు కరువు అంటూ కూడా రాసుకొచ్చారు. అలానే బట్టితో కొండా మురళి భేటీ అంటూ రాసుకొచ్చారు. డిప్యూటీ సీఎంతో మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశం. పాక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 14 మంది శిశువులు సజీవ దహనం అంటూ కూడా రాసుకొచ్చారు. తెలంగాణ, జపాన్ మధ్య నైపుణ్య వారధి, అంతర్జాతీయ శిక్షణ, విద్యార్థుల మార్పిడికి అంగీకారం. పోలీస్ రికార్డులో పరారి, 30 ఏండ్లు టీచర్ ఉద్యోగం అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో ఇవే మొత్తం మీద అయితే అలానే కోదాడ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో 6 దుర్మరణం, 14 మందికి గాయాలంటూ కూడా రాసుకొచ్చారు. వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్ అయితే ఇవి ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. రేపు ఇదే టైంకి మళ్ళీ ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.